చంద్రబాబు గారి ప్రభుత్వం సింహాచలంలో ఒక చిన్న గోడ నిర్మించలేకపోయింది. అదే జగన్ గారు కృష్ణానది వెంట కిలోమీటర్ల కొద్దీ బ్రహ్మాండమైన రిటైనింగ్ వాల్ నిర్మించి వేలాది మంది ప్రజలకి రక్షణ కల్పించారు అని సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తిరుగుతూ ఉంది. మీరేమంటారు? నమస్కారం కేసరి గారు. నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, గోడ ఎలా కట్టాలి, ఎవరు కట్టారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అనవసరం అండి. ఆయనకు కావాల్సిన కాంట్రాక్టర్ ఎవరు, మనోడా కాదా, మనోడికి ఏమైనా బెనిఫిట్ వస్తుందా లేదా, ఇవి లెక్కలు తప్ప ఆయనకి ఎప్పుడు కూడా ఈ ప్రజలు, జనం, భక్తులు వీటి గురించి, ప్రజల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఆయనకి లేవు. రేపు సరే సందర్భం వేరు కాబట్టి ఈ ఆలయాలకు సంబంధించినంత వరకు నేను నుంచి చర్చ జరుగుతుంది ఒకటి 1 by 1. నేనేమంటానంటే అత్యంత దారుణమైన భయంకరమైనటువంటి పొరపాటు ఒకటి జరిగింది చంద్రబాబు నాయుడు గారి గతంలో. అది ఏమిటంటే క్షుద్ర పూజలు. విజయవాడ కనకదుర్గమ్మ గారి ఆలయంలో, కాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు జరిగాయనే ఆరోపణలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. కాళహస్తిలో అయితే ఉద్యోగులు సస్పెన్షన్ కూడా చేశారు. ఎవరు కారణం ఇప్పటివరకు బయటికి రాలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రి ఉండగా కనకదుర్గమ్మ వారి బంగారు కిరీటం, అంటే ఆ ఇష్యూస్లోకి మళ్ళీ వెళదాం తిలక్ గారు. ఇక్కడ కృష్ణా రిటైనింగ్ వాళ్ళని బ్రహ్మాండంగా జగన్ గారు కట్టగలిగారా లేదా? అంత పెద్ద గోడని కట్టగలిగినప్పుడు వీళ్ళు 1,00,000 కోట్ల పనులు చేస్తూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో చమక్కులు ఏంటంటే, జోకులు ఏంటంటే, ఓ చిన్న గోడ కట్టలేకపోయావు, జగన్ గారేమో అంత పెద్ద బ్రహ్మాండమైన రిటైనింగ్ వాళ్ళు నదికే కట్టాడు, మీరేమో అమరావతి కడతా ఉంటున్నారు, మిమ్మల్ని ఎట్ట నమ్మాలని జోకులు వేస్తూ ఉన్నారు. అమరావతి నిర్మాణం తరలిసిన తర్వాత అండి, అమరావతిలో ముంపు నివారణకి వరద వచ్చినప్పుడు ముంపు నివారణకి రిటర్నింగ్ వాల్ కడతామని చెప్పారు. సరే, దాన్ని ఎక్కడ ప్రస్తావించట్లేదు, వేరే విషయం. నిజంగా అమరావతికి రిటర్నింగ్ వాల్ కనుక చంద్రబాబు గారి హ్యాండ్లో కడితే సింహాచలం లాగానే తయారవుతుంది. అది కూడా అప్పుడే అట్లా అందుకులే కానీ అంటాం. కాకపోతే ఎవరు సమర్థులు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతుందేమో. రైట్. విజయవాడలో ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు హయాంలో క్లీన్ చేశారు. బెంచ్ సెంటర్ దగ్గర నుంచి కృష్ణాకి స్క్రూ బ్రిడ్జ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్. ఆ ఫ్లైఓవర్ చంద్రబాబు హయాంలో కట్టినటువంటి ఫ్లైఓవర్ ఎంత నాణ్యతతో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పూర్తి చేసినటువంటి ఫ్లైఓవర్ ఎంత నాణ్యత ఉంది చూస్తే జనానికి అర్థమవుతుంది. ఆయన హయాంలో ఎంత బాగా కడతారు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ఎంత చక్కగా చూసుకుంటారని. నిజంగానే అడవుల్లో కానీ ఇతరత్రా కానీ ఫామ్ పాండ్స్ కానీ 22,000 ఫామ్ పాండ్స్, 12,000 వీటి కోసం, చిన్న చిన్న కుంటల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టారా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంటు. ఇది నిజమేనా రామకృష్ణ గారు? మీకేమనిపిస్తూ ఉంది? ఇది ఇందులో ఖచ్చితంగా నిజాయితీగానే జరిగి ఉంటుందా ఈ స్కీము? సార్, ఇప్పుడు ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఒక చిన్న విషయం సార్, నిన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన కోడిగుడ్లతో దాడి చేయడం, పిసిసి ప్రెసిడెంట్ పైన దాడి చేయాలి అనే ఒక సంకుచితమైన ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు 10,600 కోట్లతో పశువులకి కానీ లేకపోతే వన్యప్రాణులకు కానీ కుంటలు ఇవి చేశామని చెప్తున్నప్పుడు, సార్ గత డేటా తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్నాయి సార్. అడవుల్లో ఎండాకాలం ఇదేది పశువులకు కానీ వన్యప్రాణులకు కానీ చాలా వరకు ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. మరి కొత్తగా ఎక్కడ నిర్మించారు, ఏమి నిర్మించారు? నిర్మించిన దానికోసం 10,600 కోట్లు అంటే చిన్న బడ్జెట్ కాదు సార్. అంటే అది అడవుల్లో ఎవరు పాలైందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఒక రోడ్డు వేసే విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా రోడ్డు వేస్తాను, ఏది అరకులు అనుకుంటా, ఖచ్చితంగా ఈ రోడ్డు వేపిస్తానని మాట్లాడి వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా ఫామ్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ అంటే పశువులు బయటకు వచ్చి చెప్పలేవు ఏది నిజంగా నీటి కుంటలు, చిన్న చిన్న పాండ్స్ తవ్వారా లేదా అనేది పశువులు బయటకు వచ్చి చెప్పలేవు. ఇప్పుడు అడవుల్లో మనం వెళ్ళి అకౌంట్ చేసే పరిస్థితి కూడా ఇమీడియట్ గా మనకి లేదు. కాబట్టి బహుశా నోటికి వచ్చింది ఏమో చెప్పారేమో కానీ ఇంతకు ముందే ఉన్నాయి. అంటే 22,000 పాండ్స్ అవసరం పడింది అంటే జంతువులు ఎంత పెరిగినాయి, ఎందుకు ఎంత అవసరం పడింది, గతంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మీరు కొత్తగా ఎన్ని పాయింట్స్ ఏర్పాటు చేశారు. సో ఈ డేటా కూడా ప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఏం జరిగింది అనేది మనకు అర్థం అవుతుంది. 10,600 కోట్ల రూపాయలు అనేది మాట్లాడుతా ఉన్నప్పుడు
ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకి డబ్బులు ఇవ్వడానికేమో ఒక్క పైసా లేదు అని ఇంతకు ముందు క్లిప్పింగ్స్ లోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తరుణంలో వన్యప్రాణులకు సంబంధించి ఇతను 10,600 కోట్లు నేను ఖర్చు చేసేసాను అని మాట్లాడుతా ఉన్నాడు అంటే అది ఎవరి పాలైంది అనేది కూడా ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ కొమ్మినేని గారు. ఖచ్చితంగా దీని గురించి ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అయితే జరగాలి. డెఫినెట్ గా దీంట్లో అయితే ఏదో తేడా జరిగింది అనేది మాత్రం స్పష్టం అవుతా ఉంది కొమ్మినేని గారు. రైట్. రాజీవ్ గారు, మీరు నమ్ముతారా 10,000 కోట్ల రూపాయలు 10,600 కోట్లు ఖర్చు పెట్టేశారంట పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ఆయన చెబుతున్నారు. మరి ఆయన ఈ అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక ఏడాదిలో 10,000 కోట్లు, ఒక పక్కేమో అసలు డబ్బులే లేవు, ఖజానా అంతా ఖాళీ అని చెప్తున్నారు, ఇంకో పక్కేమో ఇన్ని వేల కోట్లు అడవుల్లో ఖర్చు పెట్టామంటున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? కేసర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు. భారత నవ సమాజ నిర్మాణంలో ప్రతి కార్మికుడు ఓ కర్షకుడు ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా కార్మికులే ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. సో ఆ కార్మికుల కష్టంతో మన భారతదేశం ముందు నడుస్తుంది. సో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మేడే శుభాకాంక్షలు. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లెక్కలు తక్కువ, గొప్పలు ఎక్కువ. ఆయనకు వాస్తవం ఏంటో తెలీదు, అవాస్తవం ఏంటో తెలీదు. ఎవడో అధికారి ఏదో కాగితం చూసి చదివేయడం తప్పితే నిజంగా ఆయన కూడా వెళ్ళి చూసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఆయన యొక్క శాఖ మీద ఆయనకే పర్యవేక్షణ ఉండదు. అంటే ఆయన శాఖలో చాలా లోపాలు, తప్పులు, పాపాలు జరుగుతాయి. పక్కల శాఖ గురించి ఎద్దేవా చేస్తూ ఉంటారు. చేతిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, చేతిలో ఉన్నటువంటి అటవీ శాఖను, చేతిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ శాఖను పెద్దగా పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేను హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది, నేను సీఎం అయితే ఎలా ఉంటుంది అని చెప్పి కేవలం మాటల వరకే పరిచయం తప్ప ఏదైతే ఆయన చెప్పాడో 10,600 కోట్లు అనేటువంటిది అది ఎవడి పాలు అయ్యిందిరో అని చెప్పి తెలంగాణలో పాట ఉంటుంది. ఆ పాట ఇప్పుడు మనం పాడుకోవాలి. ఎవడి పాలు అయ్యిందిరో ఈ 10,600 కోట్లు అని చెప్పి. నిజంగా నాకు తెలిసి ఏ గుంటనక్కల పాలు అయ్యి ఉంటది. అవినీతి గుంటనక్కలు ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖల్లో. సో వాళ్ళ పాలు అయ్యి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఆయన చెప్పినటువంటి లెక్కలు కానీ ఆయన మాటలు కానీ చాలా విపరీత అర్థాలకు వస్తున్నాయి. మొన్న విశాఖపట్నం అరకొచ్చి వెళ్ళాడు ఆయన, వచ్చి రోడ్లు వేయిస్తా అన్నారు. సరే, ఒక దగ్గర ఎక్కడ రోడ్డు పడింది. తీరా రోడ్డు పడినటువంటి రోడ్డుని స్థానిక గిరిజనులు పరిశీలిస్తే పెచ్చులు కింద ఊడిపోయింది. అది ఈయన శాఖలో ఉన్నటువంటి క్వాలిటీ, అది ఆయనకి పవన్ కళ్యాణ్ గారు మాటలకు ఉన్నటువంటి శాంటిటీ. రెండో విషయం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏదైతే డబ్బులు ఖర్చు చేసిన దాని గురించి చెప్పారో ఈ లెక్క అనేటువంటిది గతంలో కూడా ఉన్నాయి. ఈ తొట్టెలు కానీ, ఈ గుంటలు కానీ ఇంత ముంచుకున్న, కానీ కొత్తగా 10,600 కోట్ల రూపాయలు వెచ్చించేంత పని ఎక్కడ జరిగిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రెండవది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి ధోరణి తప్ప వాస్తవ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉండడు ఎట్టి పరిస్థితుల్లో. ఏమన్నంటే అరకొచ్చి వెళ్ళి చెప్పులు కుట్టించి పంపించానని చెప్పాడు ఆయన. ఒక గ్రామంలో ఒక 30 మందికో 1000 మందికి ఇచ్చారు అనుకుందాం. పోనీ ఏముంటారు సార్, చెప్పులు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా అకౌంట్లకు డబ్బులు వేస్తే ఈ పవన్ కళ్యాణ్ గారే కదా మాట్లాడింది. డబ్బులు సంపాదించుకోవడం నేర్పాలి మీరంటే ఆ తీసుకున్నటువంటి డబ్బుల్ని ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వ్యాపార అవకాశాలకో, విద్యా అవకాశాలకో, వారి భవిష్యత్తుకోనే ప్రజలు వాడారు. వాడుకున్నప్పుడు ఈ మేధావి ఏం మాటలు చెప్పాడు. మరి ఈరోజు నువ్వు చెప్పులు ఎందుకు పంపాలా? చెప్పులు కుట్టుకోవడం ఎలాగో నేర్పించాలి కదా. చెప్పులు పరిశ్రమ పెట్టుకోవడం ఎలాగో నేర్పించాలి కదా. చెప్పులు మార్కెటింగ్ చేయడం ఎలాగో నేర్పించాలి కదా. నువ్వు చెప్పులు ఎందుకు పంపావు? పంపిందేమో 100 జతలో 600 కోట్ల పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీకి పరిమితం అవుతున్నాడు తప్ప వాస్తవానికి కాదు. ఇదే 10,600 కోట్లు కానీ ఖర్చు పెడితే రాష్ట్రంలో పోలవరం కాకుండా మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం పూర్తయిపోతాయి. ఇప్పుడు అంద్రిలో కానీ, గాలేరు నగరి కానీ, వెలుగొండ కానీ ఇటువంటి ప్రాజెక్టులు మొత్తం పూర్తయ్యే దాన్ని తీసుకెళ్లి అడవిలో మేము జంతువుల కోసం తొట్టెలు దువ్వాను 10,600 కోట్లు ఖర్చు పెట్టానని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇది మొత్తం ఎటుపోయింది అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళ ప్రయారిటీ ఏంటో కూడా ఆలోచించుకోవాలి. స్కామ్, దీంట్లో స్కామ్ జరిగింది అనేది మీ అనుమానం ఖచ్చితంగా అది ఆశ్చర్యం కలిగిస్తుంది. 10,600 కోట్లు ఒక ఏడాదిలో అడవుల్లో తొట్లు గిన్ను, ఫామ్ పాండ్స్కి అంటే పొలాల్లో కుంటలు తవ్వడానికి ఖర్చు పెట్టేశారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏం లెక్కలో ఏంటో మరి వాటి ఆధారాలతో సహా చెప్పగలిగితే బాగుంటుంది. తెలంగాణ వార్తలు కూడా చూద్దాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? కాంగ్రెస్ను విలన్ అనడం ద్వారా కేసీఆర్ 101వ పాపం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఆయన ఫామ్ హౌస్లోనే మీ చరిత్ర సమాధి అవుతుంది అని ఒక అనుచిత వ్యాఖ్య. మరి ఏమంటారు? మరి
అది కూడా చేసినట్లుగా అనిపిస్తూ ఉంది సీఎం గారు. ఐఏఎస్లు కావాలను తెలంగాణలో తీవ్రంగా ఐఏఎస్లు అధికారుల కొరత ఏర్పడిందట. తర్వాత కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ సస్పెన్షన్, హబ్బుకు జబ్బు, ద్వితీయ శ్రేణి నగరాల్లో కళదప్పుతున్న ఐటీ కేంద్రాలటండి. తర్వాత నమస్తే తెలంగాణ వాళ్ళు మళ్ళీ పాపపు కోతలు, 10th ఫలితాలు, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు, ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి అంటూ వీళ్ళు రాశారు. అలాగే ఈ పత్రికే రాసింది కులగణన మీద కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కులగణన చెల్లదని కేంద్రం చెబుతోందన్న యాంగిల్లో వీళ్ళు రాశారు. కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటించారు రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాకలే అంటూ కులగణనకు సంబంధించినటువంటి వార్తనిచ్చారు. ఇక ఏపీఎస్కి వెళ్దాం. మేజర్ వార్తల్లో వెళ్ళడానికి ముందుగా ఈ రాధాకృష్ణకు నజరానా, యాక్టివ్ పీపీఏకి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. ఇది మరి నజరానా అవుతుందా, ఏమవుతుంది? ఇటీవల బుడమేరు వరదలకు విజయవాడ నగరం అతలాకుతలం అవడానికి యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రధాన కారణమన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. సో ఏమిటి తెలంగాణ రాధాకృష్ణ గారికి బాగానే గిట్టుబాటు అవుతుందా? ఈనాడు వాళ్ళకి ఆల్రెడీ మార్గదర్శి కేసులో గిట్టుబాటు అయినట్లుగా రాధాకృష్ణ గారికి కూడా బాగానే గిట్టుబాటు అయినట్లా ఈ వార్త చూస్తే? రాధాకృష్ణ గారికి ప్రయోజనం చేకూర్చడంలో అసలు ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేసిందే ఆ పవర్ ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు గారు. గమ్మత్ ఏంటంటే బుడమేరు వరద వచ్చిన తర్వాత ఆ విమర్శలు వస్తే రాధాకృష్ణ గారు ఆయన ఒక కొత్త పలుకో పాత పలుకో ఏదో రాస్తా ఉంటాడు అందరూ చెబుతూ. దాంట్లో ఏం చేశాడంటే ఆయన అసలు ఆ పవర్ ప్రాజెక్టు ఇచ్చిన సంగతి చంద్రబాబు నాయుడు తెలియదని చెప్పి రాశాడు. చాలా విచిత్రంగా ఆయన రాయడం జరిగింది. ఈ పవర్ ప్రాజెక్టు అసలు వెలుగులోకి ఇప్పుడు వచ్చింది, ఎందుకు, దీనివల్ల ప్రజలకు నష్టం ఏంటి అనేది ఆలోచిస్తే ఇది విజయవాడ హైదరాబాద్ హైవేలో జాతీయ రహదారి పక్కన బుడమేరు ఛానల్ని పోలవరం లింక్ కెనాల్ కిందగా మార్చిన తర్వాత ఈ కట్టడం గురించి విమర్శలు వచ్చింది. కారణం ఏంటంటే ఆయనకి పర్మిషన్ ఇచ్చింది విటిపిఎస్ రిటర్న్ వాటర్ కెనాల్ గట్టు మీద, కానీ ఈయన నిర్మాణం చేసింది అక్కడ ఆ విటిపిఎస్ రిటర్న్ కెనాలే బుడమేరు ఛానల్, ఆ ఛానలే పోలవరం లింక్ కెనాల్. ఈ కెనాల్ మధ్యలో కట్టేశాడు ఆయన. ఇది వైలేషన్ ఒకటి. రెండు, పర్మిషన్లు ఇచ్చిన విధంగా కండిషన్లు ఏమున్నాయో ఆ పర్మిషన్లు వాటిని వైలేట్ చేశారు. మూడు, ఆ నిర్మాణం వలన విటిపిఎస్ కి అవసరమైన నీరు సప్లై కాకపోవడం. రెండు, ఎగదానటం వలన నీరు విటిపిఎస్ లో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల విటిపిఎస్ కి ఇప్పటి వరకు ఆ ప్లాంట్ రాధాకృష్ణ ప్లాంట్ పెట్టిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇన్ని జరిగినా కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేరు వరదలు వచ్చి మొదటిసారి చరిత్రలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకి నీళ్లు రావటం, ట్రాఫిక్ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ వచ్చి బస్సులో ఎమ్మెల్యేలను మంత్రులను వెంట పెట్టుకుని వెళుతున్నప్పుడు ఆ పవర్ ప్లాంట్ దగ్గర దేవినేని నెహ్రూ గారు అప్పుడు ఎమ్మెల్యే, ఆయన సార్ సీఎం గారు ఇది చూడండి, నేను దీని గురించి తర్వాత చెప్తానని చెప్పేసారంటే ఆయన బస్ ఆఫ్ చేసి ఇప్పుడే చెప్పమన్నారు. ఆయన మొత్తం వివరంగా చెప్పారు ఈ ప్లాంట్ వల్లనే ఈ ముంపంతా జరిగింది అని చెప్పేసి. ఆయన అక్కడి నుంచి వైర్లెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైదరాబాద్ లో సీఎం హౌస్ లో ఆ రోజు రాత్రి 7:30కి మీటింగ్ పెట్టారు. పెట్టి దీని గురించి మొత్తం రివ్యూ చేసి ఈ పవర్ ప్లాంట్ వలన ఇంతమందికి ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, దీని లైసెన్స్ క్యాన్సిల్ చేయమని ఆపించారు. ఆ తర్వాత ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత రాజశేఖర్ గారు మారడం జరిగింది. రోసీ గారి దగ్గరికి ఈ ఫైల్ పెట్టింది. రాధాకృష్ణ గారి బంధువు రోసీ గారి చుట్టూ తిరిగారు. కానీ ఆయన సరదాగా కామెంట్ చేశారు. ఆయన రోసీ గారు నా దగ్గర కామెంట్, సార్ ఈ ఫైలు అంటే అది అక్కడే ఉంటుంది, తెలకి జాగ్రత్తగా ఉంటుంది అన్నారు. అలాగే ఆ తర్వాత కానీ ఆయన ఎక్కడ కూడా క్లియరెన్స్ ఇవ్వాల రోసీ గారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పడంతో ఆ పవర్ ప్లాంట్ కి మళ్ళీ లైసెన్స్ రెన్యూల్ అయింది. ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఈ కరెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పీపీఏ కూడా కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్. వీటిపిఎస్ నష్టం చేస్తున్నా పట్టించుకోరు.
వరదలు వచ్చి ప్రజలకు నష్టం జరిగినా పట్టించుకోరు. రైట్. ఇప్పుడు కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా దీనికి పీపీఏ లేదు. అసలు ఆ పవర్ ప్లాంట్ ని తీసేయాలని చెప్పేసి మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక వాదన వచ్చింది. ఆ విషయంలోనే నేను కోర్టులో కూడా పిటిషన్ వేస్తే సంవత్సర కాలంగా పిటిషన్ వేసింది నేను ఒక మాట క్లారిటీగా చెప్పాలండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని వేశాను. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కౌంటర్ అయ్యేదండి. ఓకే. రైట్. కోర్టుకు వచ్చి వాయిదా వచ్చినప్పుడల్లా ఇంకా కొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం టైం ఇవ్వండి అంటారు. సో ఇప్పుడైతే మళ్ళీ పాడావుని ఇచ్చేసినట్లేనేమో. ఎందుకంటే రైతులు నాకు తెలుసు కాబట్టి శోభనేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా రైతులకి నష్టం జరుగుతుంది ఇది ఇక్కడ ఈ ప్లాంట్ వల్లని ఆ రోజుల్లో చెప్పినట్టు గుర్తు నాకు. బట్ ఇప్పుడైతే బాగానే గిట్టుపోయి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే రామోజీ గారికి రాధాకృష్ణ గారి కోసమే ఇట్లా మేలు చేయడానికే వచ్చిందనే విమర్శలకి ఇది బలం చేకూరుస్తున్నట్లుంది కదా. ఫైనల్గా కంప్లీట్ చేయండి. నిజానికి మొన్న పొడవేరు వరదలన్నీ కూడా కేవలం ఈ ప్లాంట్ వల్ల జరిగిందండి. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉండగా పొడవేరు ఛానల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత పెంచారు, ఆ మేరకు డిశ్చార్జ్ వాటర్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్లాంట్ కాలువ మధ్యలో ఉండడం వల్ల. అందువల్ల ఆ ప్లాంట్ తీసేయాలని చెప్తే ఇప్పుడు కొత్తగా ఇంకొక పాయింట్ ఉందండి. ఇప్పుడు పీపీఏ ఒకటే కాదు, ఇంకొక కొత్త పాయింట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఈ ప్లాంట్ తీసేస్తారనే ఆందోళన వచ్చినప్పుడు కొత్తగా ఇంజనీర్లతో ప్రపోజల్ పెట్టించారు ఆయన రాధాకృష్ణ గారు. అదేమిటంటే ఈ ఛానల్ అలాగే ఉంచి సమాంతరంగా ఇంకో ఛానల్ మరి వి షేప్ లో రెండు ఛానల్ తవ్వి కృష్ణానదిలో కలపాలని. అప్పుడు ఫ్రీగా ఫ్లో అవుతుంది బుడమేరు ఛానల్ నుంచి. ఇప్పుడు నిన్న ఎక్కడ చూసా నిమ్మల రామానాయుడు గారు అట్లాంటిది బుడమేరుకి సపరేట్ గా మళ్ళీ ఇంకొక సమాంతర కాలువ పెట్టాలని ఏదో ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే అప్పట్లో గొడవ జరిగింది. శైలజ రామయ్య గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉండగా రైతులు ఆందోళన చేశారు రాజశేఖర గారు ముఖ్యమంత్రి కూడా. అప్పుడు ఆందోళన ఏంటి కారణం? ఈ పవర్ ప్లాంట్ కే మేము అప్పుడు కట్టినప్పుడు వీటీపీఎస్ ల్యాండ్స్ ఇచ్చాం, తర్వాత గుంటుపల్లి వేగన్ షాప్ ఇచ్చాం, ఇట్లా అన్నిటికీ ఇచ్చాం. మేము ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు 1500 ఎకరాలు సేకరించాలి. దానికి 1500 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెట్టాలి 2 ఛానల్స్ అవ్వడానికి. అంటే రాధాకృష్ణ గారికి మేలు చేయడం కోసం నెలకు 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఆయనకి ప్రయోజనం చేకూర్చడం కోసం రైతులు 1500 కోట్లు నష్టపోవాలా? ప్రజల డబ్బు 3000 కోట్లు ఖర్చు పెట్టాలా? ఏమిటి దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ప్రయోజనాల కంటే ఆయన రాధాకృష్ణ గారి ప్రయోజనాలు లేదా మార్గదర్శక ప్రయోజనాలు ఇవి తప్ప ఇంకేం పట్టవా? ఎవరు పట్టించుకోరు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అయిపోవడం ఏంటి? ఇది ఇప్పుడు కోర్టులో చాలా గమ్మత్తుగా సంవత్సరం నుంచి ఇది నడుస్తుంది. కౌంటర్ వేయడం అయినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇది. ఓకే, చూద్దాం మరి సమగ్రంగా విచారణ జరగాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే. అది ఎంతవరకు జరుగుతుందంటే వేరే విషయం. ఇంత బ్రహ్మాండం వస్తుంటే అవన్నీ ఎక్కడ జరుగుతాయి. కానీ నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. సంక్షిప్తంగా తిరుమలలో గోవులు చనిపోతే పట్టింపు లేదు కానీ, మూగజీవాలు చనిపోతే పట్టింపు లేదు కానీ అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంత పెద్ద కుంభకోణం సార్ ఇది. మంచి పాయింట్ చెప్పారు మిత్రమా, కరెక్టే. గోవులకేమో నీళ్లు లేవు, ఆయన దేశం అంతా కొంటలు తవ్విచ్చేసి అడవుల్లో అని చెప్తున్నారు. మరి ఆయన చాలా పెద్ద కుంభకోణం సార్, చాలా పెద్ద కుంభకోణము. తాబేలు చనిపోతే కూడా పట్టింపు లేదు, తాబేలు చనిపోతే కూడా దాని విషయంలో మాట్లాడటం లేదు. కానీ జగన్ గారు ఋషికొండ మీద అంత పెద్ద బిల్డింగ్లు కట్టి 400 కోట్లల్లో ఎక్సలెంట్ కడితే వృధా ప్రచారం చేసిన 10,000 కోట్లు సార్ ఇది. అవును, ఆయన గడితేనేమో పర్యావరణ విధ్వంసం. వీళ్ళు ప్రైవేట్ కంపెనీలకి 20 ఎకరాలు 25 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చేస్తేనేమో పర్యావరణం బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. ఇక్కడ 3 పంటల మంది 1,00,000 ఎకరాలు పాడు చేస్తుంటేనేమో బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. మనం ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. అది కూడా 99 పైసలకి ఎకరం. అది కూడా 99 పైసలకి ఎకరం. 99 పైసలకి. రైట్. పైగా ఎవరికి 50,000 కోట్ల ఆదాయం ఉన్న టాటా కన్సల్టెన్సీకి. రైట్. వేలానికి గంట శ్రీనివాసరావు ఆస్తులంట. ఇండియన్ బ్యాంక్ ప్రకటన. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా 463 కోట్ల ఎగవేత నేపథ్యం అంటండి.
2026 దాకా ఆగాల్సిందే, రాత్రే డీలిమిటేషన్ చేయలేమన్న కేంద్రం. ఏపీకి సంబంధించి మరి ఏపీ తెలంగాణలో డీలిమిటేషన్ చేయలేకపోతే మరి కాశ్మీర్లో ఎట్లా చేశారు రాత్రి. రైట్. కష్టజీవులకు ఝలక్, కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి, పేరు మార్పు తప్ప సాయం లేదు అంటూ, ఈ బీమా కూడా సరిగా అందట్లేదంటూ మొత్తం కూటమి టీడీపీ జనసేన కలిసి ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు ప్రస్తావిస్తూ రాశారు. దాని ప్రకారం ఈ లారీ డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. రాజీవ్ గారు చెప్పండి, ఇది జరుగుతోందా? మేడే సందర్భంగా దీని మీద కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకోవాలి కదా. నిజంగానే కార్మికులకు అనేక హామీలు ఇచ్చినటువంటి టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏమైనా నెరవేరుతున్నాయా? ఏ ఒక్క హామీ కూడా కార్మికులకే కాదండి, విద్యార్థులకు కాదండి, మహిళలకు కాదండి, రైతులకు కాదండి, యువతకు కాదండి, ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో అమలు చేసినటువంటి దాఖలాలే లేవు. ప్రజల్ని నమ్మించి మోసం చేశారు, నట్టేట ముంచేశారు, తడిగొడ్డతో గొంతు కోసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కార్మికుడికి కూడా న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా. భవిష్యత్తులో కార్మికులకు కూడా న్యాయం జరుగుతుందన్న ఆశలు కూడా వాళ్ళకి లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచేదాకా ఏదైనా చెప్తాడు, గెలిచిన తర్వాత అన్ని మర్చిపోతాడు. గెలవక ముందు మాత్రం ఎన్ని లక్షల కోట్లన్నా పంచుతానంటారు, గెలిచాక మాత్రం రాష్ట్రం అప్పులు అయిపోయింది, నేను భయపడుతున్నాను, నాకు భయం వేస్తుంది, నేనేమీ చేయలేనని చెప్తాడు. ఈ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరులో ఎన్నికల హామీలు ఇవ్వటం వరకే తప్ప ఆ హామీలు నెరవేర్చేటటువంటి చరిత్ర చంద్రబాబు గారికి లేదు. ఆ చరిత్రను మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో పునరావృతం చేసుకున్నారు. వారి చరిత్రను వాళ్ళే మళ్ళీ తిరిగి రాసుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రతి కార్మికుడు, కర్షకుడు కూడా ఈ రోజు కన్నీటి పర్యంతం అవుతున్నాడు, బాధపడుతున్నాడు, కూటమిని నమ్మి మోసపోయినందుకు చింతిస్తున్నాడు. భవిష్యత్తు రోజుల్లో అవకాశం వస్తే బుద్ధి చెప్పడానికి కూడా ప్రతి కార్మిక, కర్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇసుక సంబంధించి కానీ ఇసుక కొరత వల్ల కార్మికులు 9 రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం తరఫున ఇసుకను మొత్తం లూటీ చేసింది కూటమి ప్రభుత్వం. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, నిర్మాణ రంగం పడిపోయింది, ఆటో కార్మికులకు ఇస్తానటువంటి డబ్బులు లేవు, లేదా లారీ డ్రైవర్లకు ఇస్తానటువంటిది లేదు. ఏ ఒక్క రంగంలో కూడా చేతి వృత్తులు కానీ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం చేసింది శూన్యం. మాటల్లో మాత్రం కోటలు దాటుతారు, చేతల్లో గడపలు దాటట్లేదు. రైట్. అనేక సూపర్ 6 హామీలతో పాటు అనేక హామీలు ఇచ్చినటువంటి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వాటిలో కనీసం ఒకటైనా, ఇప్పుడు గతంలో జగన్ గారు ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తే మీకు కాదు మేము 15,000 ఇస్తామన్నారు. లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి 15,000 చొప్పులు ఇస్తాం. అలాగే వాహనాలపై ఇంధన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తా ఉన్నారు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పారు కదండి. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు అవి కూడా ఎక్కడ అసలు కిక్కురు అంటలేదు అసలు. లేదండి, పెట్రోల్ పంపుల దగ్గరికి వెళ్ళిపోయి లోకేష్ గారు ఓ సెల్ఫీ తీసి, ఇది ఆంధ్రాలో రేటు, మేము వచ్చిన పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం, మేము వచ్చిన డీజిల్ రేట్లు తగ్గిస్తాం, మేము వచ్చిన గ్యాస్ రేట్లు తగ్గిస్తాం, తగ్గించలేసరిగా తిరిగి పెరిగే గ్యాస్ రేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కరెంటు బిల్లులకు సంబంధించి కానీ స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా కనబడితే పగలగొట్టండి అన్నాడు లోకేష్. మరి ఇప్పుడు ఎవరిని పగలగొట్టాలి, ఏం పగలగొట్టాలని మేము అడుగుతున్నాం. రాష్ట్రం మొత్తం స్మార్ట్ మీటర్లు బిగించట్లేదా? మీకు అది కనబడట్లేదా? అంటే కేవలం అధికారంలో రావడానికి ఏదైనా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాటను కూడా నెరవేర్చకుండా ఉండేదే కూటమి ప్రభుత్వం. రైట్. ఓకే. ఇక కులగణన అంశం మీద కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. రామకృష్ణ గారు చెప్పండి, ఈ కులగణన మీద బీజేపీ ఎందుకు సడన్గా వ్యూహం మార్చింది? అంతకుముందు కులగణన కాంగ్రెస్ చెప్తే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కదా మోడీ గారితో సహా అందరూ. ఇప్పుడు ఎందుకు మార్చారు, ఏం కదా? ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగానే మాట్లాడినట్లుంది. అప్పుడు టీడీపీ, జనసేన ఎక్కడ నోరు విప్పలేదు, ఇప్పుడు మాత్రం స్వాగతిస్తున్నామని చెబుతున్నారు. ఏమిటి ఈ పరిణామం మీద మీ కామెంట్ ఏమిటి? అసలు ఎందుకు వ్యూహం మార్చుకుంది? బీహార్ ఎన్నికల్లో ఏమన్నా తేడా వస్తుందనా, లేకపోతే ఇంకేదన్నా కారణమా దేశవ్యాప్తంగా? కొమ్మినేని గారు, ఇది దశాబ్దాల పోరాటం. కొమ్మినేని గారు అంటే అంబేద్కర్ దగ్గర నుంచి, కర్పూరి ఠాగూర్ దగ్గర నుంచి, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ ఇటువంటి సోషలిస్ట్ నాయకులు అందరి పోరాటం. దాన్ని అంతిమంగా రాహుల్ గాంధీ గారు పూర్తిగా భుజాన్ని ఎత్తుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పూర్తిగా భుజాన్ని ఎత్తుకొని తన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, నా రాజకీయ జీవితం పతనమైన అంతమైనా పర్వాలేదు కానీ ఐ విల్ కన్ఫైన్ టు దట్, ఖచ్చితంగా కులగణన జరిపించి తీరుతానని మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో కూడా, ఇదే పార్లమెంట్ లో విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ రాహుల్ గాంధీ గారు, మాకు 99 సీట్లే ఉన్నా కానీ ఈ పార్లమెంట్ లో నేను కులగణన బిల్లును పాస్ చేపించి తీరుతానని చెప్పినప్పుడు అతను చాలా వెకిలిగా హెకల్ చేయడం జరిగింది. ముందు నీ కులమేంటో చెప్పు అని అతను అవమానపరిచే స్థితిలో భారతీయ జనతా పార్టీ మాట్లాడటం కానీ, అదే భారతీయ జనతా పార్టీ కులగణన జరిగితే దేశం విచ్ఛిన్నమైపోద్ది అని మాట్లాడటం, ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లడం తీవ్రంగా జరిగింది.
కులగణనకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భుజాన్ని ఎత్తుకొని ప్రజా సంఘాలతో కానీ లేకపోతే యాక్టివిస్టులతో కానీ దీని గురించి అంటే ప్రజలకు జరుగుతున్న నష్టం, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని పూర్తిగా వివరించినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్న తరుణంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీరు దీన్ని వ్యూహాన్ని మార్చుకోవడం జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్ లోనే ఒక మాట మాట్లాడడం జరిగింది RSS ఆర్గనైజర్ పత్రిక ద్వారా. కులగణన అనేది చెయ్యాలి, కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కి మాత్రమే ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని రాజకీయాలకు వాడకూడదు అని ఆర్గనైజర్ పత్రిక ద్వారా RSS తెలియజేసినప్పుడు అంతర్లీనంగా వారిలో దాగి ఉన్న ఒక దుర్మార్గమైన ఆలోచన డెఫినెట్ గా నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కులగణన చేపడతామని మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. స్వాగతిస్తూనే మీరు ఏ టైం అంటే టైం బౌండ్ ఎప్పటిలోపు చేస్తారో చెప్పండి, అదే విధంగా 50% క్యాప్ తీసేస్తాము అనేది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు అంటే రిజర్వేషన్ లో 50% క్యాప్ తీసేస్తాము అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీతో CWC రెజల్యూషన్ అట్లాగా AICC లో పాస్ అయింది. ఆ రకంగా అమలు చేస్తారా చేయరా అనేది ఇంకొకటి అడిగారు. అదే విధంగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి UPA ప్రభుత్వం ఆర్టికల్ 15(5) అని ఒక అమెండ్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అంటే మొదటి స్టెప్ వచ్చి ఎక్స్రే తీయటం, రెండో స్టెప్ వచ్చి ఎక్స్రే తీసిన తర్వాత దాన్ని ఎలా సరిదిద్దాలి అనే ఒక కార్యక్రమంలో మళ్ళా 1, 2, 3, 4, 5 మెజర్స్ ఏం చేయాలి అనేది మాట్లాడిన తరుణంలో రాహుల్ గాంధీ గారు ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు కావాలంటే తెలంగాణలో మేము చేపట్టాము, ఆ నమూనాని ఏ రకంగా మేము తయారు చేశాము ఆ నమూనాను కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతే తప్ప క్యాబిన్ లో కూర్చొని ఒక 10 మంది IAS ఆఫీసర్లు వితౌట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ బీసీ ఆఫీసర్లు ఎవరు లేకుండా ఒక 10 మంది ఆఫీసర్లతో కూర్చొని మీరు నమూనా తయారు చేసి కులగణన కోసం ప్రజల్లోకి వెళ్తే అది చెల్లుబాటు కాదు. ఆ బీసీల యొక్క ఆకాంక్షలు ఏంటో, స్టేక్ హోల్డర్స్ యొక్క ఆలోచన ఏంటో తీసుకొని తద్వారా దాన్ని తయారు చేయండి, తెలంగాణలో చేసిన దాన్ని మీకు ఫీడ్బ్యాక్ అందిస్తామని చెప్పినప్పుడు ఒకే ఒక నిమిషం కొమ్మినేని గారు, ఇందాక మీరు తెలంగాణ పత్రికలో ఏదో వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన వచ్చిన కామెంట్ ని కూడా మీరు చదివి వినిపించడం జరిగింది. సార్, ఇది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేపట్టింది అని క్వశ్చన్ చేసినప్పుడు యాక్చువల్ గా పాపులేషన్ సెన్సస్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. పాపులేషన్ సెన్సస్ కేంద్ర ప్రభుత్వం చేసేటప్పుడు కులగణన చెయ్యండి అనేది మా డిమాండ్. అప్పుడు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో మీ గవర్నమెంట్ ఉంది కదా, దమ్ముంటే చేసి చూపించండి తెలంగాణలో అని బీజేపీ వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సార్, వీ నో దట్ ఇట్ ఈస్ టు బి కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యాలని మాకు తెలిసినప్పటికీ కూడా టు బిల్డప్ ప్రెజర్ వారిపైన బిల్డప్ చేయడం, పరిస్థితి దేశంలో ఈ రకంగా ఉంది అని అర్థం పెట్టి చూపించడం కోసం తెలంగాణలో చేసి చూపించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రజలకు తల ఒగ్గక తప్పలేదు. ఇవాళ ఏదైతే చేస్తామని చెప్పారో ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. కొమ్మినేని గారు, వాళ్ళ ఆలోచన వాళ్ళు దేనికోసం చేశారు, ఎందుకు చేశారు అనే దాంట్లో కూడా మేము పోదలుచుకోలేదు. బీసీలు ఏమైతే కాంక్షిస్తా ఉన్నారో, రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో తదనుగుణంగా కులగణన సోషియో ఎకనామిక్ సర్వే అయితే నాకు ఒక డౌట్ ఉంది. నాకేమి దీని మీద పూర్తి అవగాహన ఉందని నేను చెప్పను, కానీ నాకు డౌట్ ఏంటంటే బీసీ అంటే అది ఒక కులం కాదు, దాని కింద ఒక 150 కిలోలు 200 కిలోలు రాష్ట్రాలను బట్టి ఉన్నాయి. అలాగే ఎస్సీల్లో కూడా ఒక కులం కాదు అది, దాని కింద కూడా చాలా రకరకాల కులాలు మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి. ఇవన్నిటినీ లెక్కేసుకుంటే కానీ వేరే అగ్రవర్ణాలు కొన్ని కులాల్లో అట్లాంటి ఉప కులాలు కనపడవు దాదాపుగా. మరి అప్పుడు ఈ కులగణన వల్ల చివరికి నాకు చిన్న డౌట్, ఇది కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. బీసీలకి ఎస్సీలు తక్కువ మంది ఉన్నట్లుగా, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా తేలుతుందా అనేది నాకు ఒక డౌట్. మరి ఏం జరుగుద్దో చూద్దాం. అంటే కొమ్మినేని గారు, అంటే ఎక్కువ ఉంటుందా అనేది తేలుతుందా కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం రిప్రజెంటేషన్ చూసుకున్నప్పుడు ఆయన డేటా చెప్తా ఉన్నారు. పార్లమెంట్ సెక్రటరీస్ 90 మందిలో 2 బీసీలు ఉన్నారు. అట్లా కాదు, నేను చెప్పింది అది కాదు. బీసీ అన్నది ఒక కులం కాదు కదా. రేపు కులగణన జరుగుతుంది, కులగణన జరిగినప్పుడు ఎట్లా ఏ కులానికి ఎంత అనేది రేషియో వచ్చినప్పుడు అగ్రవర్ణాల వాళ్ళంతా ఒకటేగా ఉన్నారు, దాంట్లో సబ్ డివిజన్స్ కనపడవు. అట్లా చెప్పట్లేదు, అక్కడ కూడా ప్రతి కులాన్ని అంటే వాళ్ళ పాపులేషన్ చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఎక్స్ అనే కులం అనుకుందాం,
వారి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంది, రిప్రజెంటేషన్ ఎంత ఉంది అనేది కూడా మనకు అక్కడ బయటకు అది వచ్చినప్పుడు ఓవరాల్ గా బీసీఎస్సీ బీసీఎస్సీ అంటే ఆ పాపులేషన్ ఇది వస్తుంది. మళ్ళీ వర్గీకరణ జరిగింది ఇప్పుడు. ఆ రకంగా తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతా అనేది నాకు ఒక చిన్న డౌట్. కాదు సార్, అందుకే కదా మనం ఎంబీసీలుగా లేకపోతే మోస్ట్ కూడా మోస్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకు చేసుకొచ్చామంటే ఏది ఏమైనప్పటికీ ఒక ఎక్స్రే తీసిన తర్వాత ఇప్పుడు మనకన్నా మేధాశక్తి కలిగిన వాళ్ళు లేకపోతే దీనిపైన పోరాటం చేస్తున్న దగ్గర అద్భుతమైన సొల్యూషన్ ఉంటుంది. డెఫినెట్ గా ఇదైతే ఒక మొదటి అడుగు. మనం వేరే అంశాల మీద కూడా ఇంకా రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. రాజీవ్ మిత్ర ఆ అంశం మీద నేను కూడా స్పందించాను. సంక్షిప్తంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఇటువంటి కులగణన జరగాలి, బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటి భారతదేశంలో 2021 నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించి మేము అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కూడా ఆమోదానికి పంపడం జరిగింది. దాంతో పాటు 2024లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన అనేటువంటి జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. ఆల్రెడీ ఆ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. ఈ యొక్క గణన ఎందుకు జరగాలంటే నేను కూడా ఒక బీసీ వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఎప్పుడో 1931లోనే కులగణన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏ కులాల వారీగా బీసీ కులాలైనా అగ్రవర్ణాలు అయినా సరే వారి యొక్క ఆర్థిక సామాజిక విద్యా పరిస్థితులపైన అవగాహన వచ్చి ఆ యొక్క పాపులేషన్ అనుగుణంగా వారి రిప్రజెంటేషన్ లో ఏ సెక్టర్ లో అయితే కానివ్వండి రిప్రజెంటేషన్ కూడా ఆ స్థాయిలో ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతోనే మేము ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో వేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీర్మానం చేయటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించారో ఏదైతే నడిచారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే ఒక అడుగు ముందుకేయడం మేము స్వాగతిస్తున్నాం. చాలా పకడ్బందీగా ఎటువంటి లోపభూయిష్టాలు లేకుండా ఈ యొక్క కులగణన అనేటువంటిది సత్వరంగా శరవేగంగా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. సందాని గారు కొమ్మినేని గారు ఒక చిన్న మాట, మళ్ళీ వేరే అంశాలకు వెళ్ళాలి మనం. కాదు రాజీవ్ మాట్లాడిన దానికి ఒక చిన్న ఎడిషన్ అండి. అసలు ఇది ఇంత దూరదృష్టి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు గుర్తుండుంటే బీసీల కోసంగా పొలిటికల్ రిజర్వేషన్ కూడా తేవాలి అనే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు పాస్ చేసి పంపించడం జరిగింది. బీహార్ ప్రభుత్వం అప్పటికే కులగణన చేయడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం డేటాను బయటపెట్టింది. కర్ణాటక ప్రభుత్వం అంటే ఇట్లా అనేక రకాల ప్రాంతాల్లో వచ్చిన తర్వాత అప్పుడు ప్రెషర్ బిల్డప్ అయింది కేంద్ర ప్రభుత్వం మీద. ఖచ్చితంగా బీసీలు అవేర్ అవుతా ఉన్నారు. సో దాన్ని ప్రెషర్ కి తల ఒగ్గాల్సిన పరిస్థితి అయితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చింది. రైట్. సందాని గారు కందుకూరు నుంచి. సందాని గారు సంక్షిప్తంగా మాట్లాడండి సార్. కులగణన క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి వస్తుంది సార్. 2016 నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు కులగణన చేయాలని. దానివల్ల బీజేపీ ఎనుగలు చేసి ఇప్పుడు కులగణనకి ముందుకు చేసి కులగణన ఒప్పుకుంది సార్. అది మొత్తం కాంగ్రెస్ పార్టీకే సార్. రైట్, ఓకే. మరొకరు జైకర్ విసనపేట. జైకర్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న తిలక్ గారికి, రామకృష్ణ గారికి, అట్లాగే మా తమ్ముడు రాజీవ్కి, మీ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఇది ఒక విషయం సార్, మీరు గాని ప్రజల్లో గాని ఈ మధ్య బాగా తలెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ సనాతని ఎప్పుడు కూడా రావట్లేదేంటి, ప్రశ్నించట్లేదేంటి, ఎందుకు మా మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఈ సనాతన వేషాలు వేస్తున్నాడు అని అనేటటువంటి డౌట్ మీరు కూడా చాలా సార్లు అడిగారు. అసలు ఇంత జరుగుతున్నా కానీ చంద్రబాబుకి ఇబ్బంది కలిగితే తప్ప ఎందుకు నోరు తెరవట్లేదు అని. కానీ ఈ రోజు మీ షోలో దానికి నాకు ఆన్సర్ దొరికింది సార్. ఏంటది? అదేంటండి, ఇందాక మీరు ఒక వీడియో వేశారు కదా, 12,950 నీటి తొట్లు అంట, 20,286 ఫామ్ పాండ్స్ అంట, అంటే మొత్తం దగ్గర 33,236 ఎంత అవుతాయి. దీనికి ఒక్కోదానికి 1,00,000, 2 లక్షల కంటే ఎక్కువ అవుతా, 10 లక్షలు మాక్సిమం అయితే చిన్న చిన్న కుంటలు తవ్వడానికి కోట్లు అవుతా. పాండ్ కానీ కట్టడానికి దగ్గర 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారటండి. అంటే ఒక నీటి తొట్టి తవ్వటానికి కానీ ఫామ్ పాండ్ కూడా తవ్వటానికి కానీ 35 లక్షలు ఖర్చు పెట్టే అంతటి సీన్ ఉంది అని అంటే మీరు ఒకసారి ఆలోచించుకోగలగాలి. అంటే గవర్నమెంట్ మొదలయ్యి 10 నెలలు కూడా కావట్లేదు. ఆ గత ప్రభుత్వంలో చేసినట్టు ఆ నీరు చెట్టు అదేదో పెట్టి కోట్లు మింగేసినట్టు 2014-19 మధ్య 69 కోట్లు 2014-19 మధ్య కదా మీరు చెప్పేది. ఆయనకి ప్యాకేజీ ఇచ్చేస్తే ఇట్లా ఈ
బిల్లులు పెట్టుకోమని ప్యాకేజీలు ఇచ్చేస్తే చంద్రబాబుకి అవసరమైనప్పుడు తప్ప ఇంకెప్పుడు వస్తాడు సార్? నాకు తెలియక అడుగుతున్నా. రైట్, ఈ విమర్శకి అయితే ఆస్కారం కలుగుతూ ఉంది. 2014-19 మధ్య సోమవీర్రాజు గారు ఆరోపణ చేశారు, 13,000 కోట్లు నాకేశారు టీడీపీ తమ్ముళ్ళు అని చెప్పి, ఏది నీరు చెట్టు కింద ఇతరత్ర అనేక ఆ పదాలు వాడటం కూడా నాకు ఇష్టం లేదు, కొన్ని ఆరోపణలు చేశారు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ 10,000 కోట్లు అడవుల్లో ఇది తొట్లు, ఫామ్ పాండ్స్ వీటికి ఖర్చు పెట్టామని ఆయన చెబుతున్నారు. మరి ఏ రకంగా చెప్పారో తెలిసి చెప్పారా? మన ఆయన పేరు ఏది ప్రకాష్ రాజు గారు అన్నట్టు ఈయనకేం తెలియదు, పాడు లేదు, పేర్లు చదివితే వాళ్ళందరి గురించి తెలిసినట్టు కాదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా అట్లా చేశారా, లేక నిజంగానే స్కామ్ జరిగిందా అన్నది చూడాలి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమరావతి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పేరు మొదట లేదు, తర్వాత పేరు వేశారు. మరి అలిగేయించుకున్నారా లేకపోతే బెదిరించేయించుకున్నారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది దీని మీద. అలాగే సింహాచలం ఇష్యూ మీద కూడా చర్చలోకి వెళ్దాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ల ప్రయారిటీ కేవలం అమరావతేనా? అక్కడ 1,00,000 కోట్ల పనులకి PM గారు శంకుస్థాపన చేస్తారట, విశాఖ మాత్రం ఒక మాల్ శంకుస్థాపన చేస్తారట. ఇక పవన్ కళ్యాణ్ గారు అమరావతికి సంబంధించి ఆయన మరి బతినాడించుకున్నారో ఏమో, 2 రకాలుగా ఇన్విటేషన్ కార్డులు రావటం, ఒకటి ఆయన పేరుండి ఇంకోటి ఆయన పేరు లేక. మరోవైపు జగన్ గారేమో అక్కడికి వెళ్ళి పరామర్శ చేసి అక్కడ వాళ్ళందరికీ భరోసా ఇచ్చి రావటం, చంద్రబాబే బాధ్యుడు అని ఆరోపణ చేయటం, ఇందాక వీడియో కూడా చూసాం కదా. అవి కేవలం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరు వెళ్ళకపోవటం. మరోవైపు ఈనాడు వాళ్ళు రాశారండి, ఎంత తప్పుడు రాతలు రాస్తున్నారంటే, అప్పన్న ఏది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు అప్పన్న నిజ దర్శనం సామాన్యుడికి ఈసారైనా దక్కేనా రాశారు. దక్కేనా అండి. మళ్ళీ దానికి కారణం ఏంటంటే, వైకాపా హయాంలో లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ నిర్వహణలో వైఫల్యం చెందారంట, సామాన్య భక్తులకి అప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదంట. ఇంత అబద్ధాలు పనిగట్టుకుని రాస్తున్నారంటే దుర్మార్గంగా. మరి ఇప్పుడు ఎందుకు రాయలేదు? సామాన్యులకి సరిగా ఇవ్వలేదని రాయాలి కదా. అసలు వార్తనే చూడండి, ఆ పేపర్ చూడండి, కులగణన వార్త పైన పెట్టారు, ఓకే తప్పేం కాదు, కానీ ఇంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంత పెద్ద వార్తని తగ్గించేశారు. ఎక్కడ తెలుగుదేశం కూటమి మీద కానీ ఇతరత్ర కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. సో ఎవరి ప్రయారిటీ ఏమిటి? 1,00,000 కోట్ల ప్రయారిటీ, 1,00,000 కోట్ల పనులు చేసేస్తున్నామని చెబుతున్నారు. ముందుగా రాజీవ్ సంక్షిప్తంగా మాట్లాడి, దయచేసి టైం అయిపోయింది. ఎవరివి ప్రయారిటీ ఏమిటి? సార్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ అయితే అమరావతి మాత్రమేనండి. అమరావతిలో 1,00,000 కోట్లు పెడుతున్నారు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో ఎంత పెడుతున్నారు, కర్నూలులో ఎంత పెడుతున్నారు, లేదా ప్రకాశం కానీ లేదా రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసలు ఎంత పెడుతున్నారు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వల్ల వచ్చేటటువంటి ఫ్యూచర్ ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నటువంటి సమయంలో వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ మొత్తం సర్వే చేసి వారు చెప్పింది నిగ్గు తేల్చింది ఏంటంటే, వారి రిపోర్ట్ ప్రకారం తెలంగాణ కంటే కూడా అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలను గాలికి వదిలేసి తనకి కేవలం అమరావతి అనేటువంటిది ఒక అవినీతి బంగారు కొండలా కనబడుతుంది, అందులో ఎంత పోసినా ఏమీ తెలియదు ఎవరికైనా కావాలని చెప్పి ఎక్కువ రేట్లతో తన అన్యాయత మాత్రమే కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటూ దాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసుకుంటూ లెక్కాపత్రం లేకుండా రైట్. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఎందుకు సింహాచలం ఆయన వెళ్ళలేదు? ఇద్దరు తిరుపతితో విపరీతంగా వెళ్ళారు కదా, వెళ్ళడం తప్పు కాదు, మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? అంటే ఈ జగన్ గారు వెళ్ళి భరోసా ఇచ్చారా ఏమిటి? ఈ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆహ్వానం పరిస్థితి ఏమిటి? ఆహ్వానంలో ఆయన పేరు కూడా నిన్న తెల్లవారుజామున సంఘటన జరిగింది సార్. సింహాచలం దేవస్థానం సంబంధించి పొద్దున నుంచి మేమంతా తిరుగుతూనే ఉన్నాం, బాధితుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని పరామర్శించాం, క్షతగాత్రులు కలిసాం. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు. అక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన, భక్తులు యొక్క ఆగ్రహాన్ని తట్టుకోలేమనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వల్ల మాత్రమే అటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాలేదు. ముందు వస్తామని చెప్పి తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, ఆ 7 ప్రాణాలు బలికొన్న ప్రభుత్వం అనేటువంటి ఆగ్రహావేశాలు బంధువుల్లో ఉన్నాయి, మీరు రావద్దని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బహుశా వెళ్ళుంటాయి. దాని వలన వాళ్ళు రావటం మానేశారని చెప్పి నేను అనుకుంటున్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అనేక ఇబ్బందులు సృష్టించడానికి, జనరల్ గా పోస్ట్ మార్టం జరగాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కంపల్సరీ, కానీ
పోస్ట్ మార్టానికి కుటుంబ సభ్యుల సంతకాలతో సంబంధం లేకుండా ముందు ఒకట పోస్ట్ మార్టాలు చేసేసి తర్వాత సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితులు. రెండోది విశాఖపట్నం కేజీహెచ్ అంటే మా ఇంటి పక్కనే గోడ అడ్డు మాకు కేజీహెచ్ కి. అలాంటి పరిస్థితుల్లో ఒక పోస్ట్ మార్టం జరగాలంటే ఒక రోజన్నా టైం పడుతుంది. అటువంటిది 7 మృతదేహాలకి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ మార్చి దగ్గర కూర్చుని ఉన్నపరంగా చేసేసి అక్కడ నుంచి పంపించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఈ కోణాన్ని ఎక్కడా చూడలేదు. వారికి భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ఆయన వచ్చారు. ఆ యొక్క మృతదేహాల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు. ఆయన ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒక దుర్ఘటన జరిగితే ₹1 ఆయన ఇవ్వడం జరిగింది ఎక్స్‌గ్రేషియా. కానీ ఈ రోజు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వడం చేత కాకపోతే తాను వచ్చాక మిగతా 75 లక్షలు కూడా ఇస్తారని చెప్పడం అంటే దానికి ఎంత పెద్ద మనసు కావాలి, అటువంటి మాట మాట్లాడడానికి ఎంత గుండె ధైర్యం కావాలి. సో అటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని బాధితులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక నిమిషం ఇస్తే, ఒక నిమిషం ఏదైతే చందనోత్సవానికి సంబంధించి ఆ గోడ ఇప్పుడు ఏమన్నా అడిగితే ఎంక్వైరీ చేస్తాం, గోడ ఎప్పుడుదో తెలుస్తాం అంటే ఈ డబ్బా మాటలు మనకు వద్దండి. ఏం తెలుస్తారు ఎంక్వైరీ చేసి గాడి గుడ్లో కంకర పీస్ కాకపోతే ఆ కాంట్రాక్టర్ ఎవడో మీకు తెలీదా? ఈవోని కూర్చోబెట్టి కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చావు, వర్క్ ఆర్డర్ ఏంటి, ఎవరు, ఇవన్నీ తీసుకుంటే ఎంతసేపు సార్? స్పాన్ ఆఫ్ చిట్కలో వస్తాయి డీటెయిల్స్. కేవలం విఐపీల సేవలో మాత్రమే తరించారు తప్పితే ₹1500 టికెట్లు కూడా అమ్మేసుకున్నారు బ్లాక్ లో. ₹1000 టికెట్లు బ్లాక్ లో అమ్మేసుకున్నారు. భక్తులనేమో గోడ కొత్తగా కట్టారు. ఆ గోడ కట్టిందే నాశనకం, తక్కువ రోజులు. అయితే ఆ గోడ పక్కన క్యూ లైన్ పెట్టారంటే అప్పుడైనా బుర్రా బుద్ధి ఏమైనా ఉండాలి కదా. 5 మంది మంత్రులు కమిటీ ఏం చేశారు? గుడ్డు గుర్రాలకు పళ్ళు ద్వారా గడ్డి పీకారు 4 రోజుల నుంచి. కేవలం ప్రచార ఆర్భాటాలకు తప్పితే. టైం తక్కువ ఉంది. రామకృష్ణ గారు మీరు చెప్పండి, మీరు ఈ అంశం మీద మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి ఈ మోడీ గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పేరు ముందెందుకు వేయలేదు, ఇప్పుడు తర్వాత ఎందుకు వేశారని ఈయన ఎవరు అక్షర సత్యం అంట. అసలు అమరావతి ఆహ్వాన పత్రికలో కూటమికి అధికార భిక్ష పెట్టిన టీడీపీని గెలిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరెక్కడ? తెలుగు తమ్ముళ్ళు వీరి అభిమానులు మీరే చెప్పండి, మరీ చేతగానితనమా లేక పేరు కనిపించడం లేదా ఆలోచించండి అని రాశారు. ఆ తర్వాత ఆయన అక్షర విజయం ఎంతైనా మా బాబు బంగారం సుమా అంటూ కామెంట్ చేశారు. మీరేమంటారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిది పేరు ఈ కరెక్ట్గా సింహాచలం జరిగిన మరుసటి వెంటనే వేసారా, లేకపోతే నిజంగానే అలిగాడా, ఏమై ఉంటుంది? కొమ్మినేని గారు వారం క్రితం, అంటే దాదాపు 6 రోజుల క్రితం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇన్విటేషన్ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి రావడం జరిగింది. ఆ ఇన్విటేషన్ లో పవన్ కళ్యాణ్ పేరు లేదు. వీళ్ళ ఆత్మహత్య లేదు కదా, వారం ఇప్పుడు నిన్న కదా యాడ్ చేసింది, పేరు యాడ్ చేసింది. సో ప్రధానికి ఇచ్చిన పత్రికలో, ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు. కొత్తగా వీళ్ళ సోషల్ మీడియా మొత్తం విపరీతంగా గగ్గోలు పెట్టింది, మా పవన్ కళ్యాణ్ పేరు లేదు, పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు. ఉప ముఖ్యమంత్రి అనే పదం 6వ వేలు లాంటిది. దానికి ఏమి ప్రత్యేకతలు ఉండవు. మిగతా మంత్రులంతా ఉప ముఖ్యమంత్రి కూడా అంతే. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పేరే గనక వేయాల్సి వస్తే ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారి పేరు కానీ సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రుల పేర్లు ఏవి వేయకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు, అంటే ఈ రాజధానికి సంబంధించి నిర్మాణాలు కానీ, రాజధాని ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏది తీసుకున్నా రెవెన్యూ మంత్రో మున్సిపల్ శాఖ మంత్రో వీళ్ళ యొక్క ప్రమేయం ఉంటుంది తప్ప అటవీ శాఖ మంత్రి లేకపోతే పర్యావరణ శాఖ మంత్రిగా ఇతని యొక్క ప్రాముఖ్యత వాళ్ళ తర్వాత వస్తుంది యాజ్ ఎ మినిస్టర్. కానీ వాళ్ళ పేర్లు ఏమీ వేయకుండా వీళ్ళు అలిగి గోల్ చేసి ప్రెషర్ పెట్టి పేరు వేయించుకోవడం ద్వారా అవతల మంత్రులను అవమానించినట్టు కాదా కొమ్మినేని గారు? ఎందుకంటే సంబంధిత మాట్లాడే పరిస్థితి ఉండదు కదా, వాళ్ళెవరు మాట్లాడే పరిస్థితి లేకపోయినా మనం అర్థం చేసుకోవాలి కదా. సంబంధిత శాఖ మంత్రులను కూడా సంబంధిత శాఖ మంత్రులను కూడా అవమానించి ఇతను అలిగి పేరేపించుకోవడం అంటే దాని యొక్క ఏంటి అనేది మనం రైట్. తెలంగాణ చెప్పండి, నిజంగా అలిగాడా, బెదిరించి ఉంటాడా పవన్ కళ్యాణ్ గారు? ఆయన చెప్తున్నారు మిగతా మంత్రులు అవమానించే, లోకేష్ గారిని కూడా అవమానించినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అట్లాగే నారాయణ గారు అసలు ఆ బాధ్యమైన మంత్రి. మీకేమనిపిస్తా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అలిగేయించుకున్నాడా, బెదిరించేయించుకున్నాడా పేరు? తెలుసా గారు, ఇన్విటేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇన్విటేషన్ కాదండి, ఈ మధ్య టవర్స్ అడుగుకి ఎంత ఖర్చు పెట్టాలన్న దాని విషయంలో జరిగిన విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదా, ఇంకోటి చెప్పలేదని కాదు అసలు. ఆ టవర్స్ విషయంలో మొట్టమొదటి అడుగుకి ₹6,000 ఏదో ఫిక్స్ చేశారు. ఆ తర్వాత
దాన్ని 9,000 రూపాయలు పెంచితే మున్సిపల్ మినిస్టర్ ఈ రాజధాని పనులు చూస్తున్నటువంటి నారాయణ గారికి తెలియదు. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఈ సిఆర్డీఏ బాధ్యుడైన అధికారి కన్నబాబు గారిని పిలిచి ఆయనతో సమావేశమై ఏంటి ఇది ఎట్లా జరిగింది, నాకు చెప్పకుండా ఎట్లా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫిక్స్ చేశారండి, వాళ్ళు పెంచారండి అని ఆయన చెప్పారట. దాని మీద నారాయణ గారు ఇదేమిటి ఎట్లా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎందుకు ఇలా చేసుకుంటున్నాం అని కామెంట్ చేశారు. అందువల్ల అట్లా పెద్ద విషయాలను జరుగుతుంది. ఇన్విటేషన్ పెద్ద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకునేంత స్థితిలో వాళ్ళు లేరు. అంతేనా? వాళ్ళు మొత్తం అసలు మీకు గుర్తుంటే ఒకటి చెప్తాను. లోగడ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారు మొత్తం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరన్నా లోపలికి ఎంటర్ అయ్యారా? కానిచ్చారు. రైట్. ఓకే. ఆయన అంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉందని సంక్షిప్తంగా అడిగాను. వెదర్ పవన్ కళ్యాణ్ గారు అలిగి వేయించుకున్నాడా పేరు, లేక బెదిరించేయించుకున్నాడా? సింహాచలం వెళ్ళి గొడవ చేస్తాను జాగ్రత్తనే అని బెదిరించారా? ఆయన బెదిరించడం కానీ అలగడం కానీ చేయడండి, చేయడం సోషల్ మీడియాలో వస్తాయి. అయితే ఇప్పుడు ఒక ఆయన చెప్పారు కదా, పవన్ 10,000 కోట్ల వ్యవహారం ఏదో ఆయనే చెప్పుకుంటున్నాడు కదా, దాంట్లో ఏమన్నా భయపడ్డా? ఇట్లాంటివన్నీ వస్తాయి ఇప్పుడు ఇటువంటిప్పుడు. రైట్. సోమనేని గారు ఫైనల్ గా ఒక మాట అండి. చెప్పండి, టైం అయిపోయింది. తిరుపతిలో తొక్కుకొని భక్తులు చనిపోవడం కానీ, అదే విధంగా సింహాచలంలో భక్తులు చనిపోవడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పుల్వామా దాడి, పహల్గామ్ లో దాడి జరిగినప్పుడు ఏ చర్య తీసుకున్న పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాల ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తాడు కానీ రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇతనే వెళ్ళిపోవాలో కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ అది ఇదని ఇష్టం మాట్లాడారు. అది దురదృష్టం.